అది కొందరు అంటున్నాం. ఈ అంత్యకాలంలో సేవకులు పుట్టగొడుగులాగా పెరిగిపోతున్నారు. ఎక్కడ చూసినా వీధికి 10 సంఘాలు ఏర్పడుతున్నాయి. ఎక్కడ చూసినా ఇంటికొకడు సేవకుడైపోతున్నాడు. అందరి గురించి నేను చెప్పటం లేదండి, కొందరి గురించి చెప్తున్నా. ఆత్మాభిషక్తులై దేవుని చేత ఎన్నుకోబడి ఏర్పరచబడిన వారి యొక్క విలువ ఏమిటో మీకు తెలియాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. మనకున్నటువంటి ఒక బలహీనత ఏంటంటే, సేవకుడు అనగానే ఏదో వాడు ఒక చిన్న చూపు చూస్తారు. మేమిస్తే బ్రతుకుతున్నాడు, మేము ఇవ్వకపోతే బ్రతుకు లేదు, మేము తీసుకొని వచ్చి ఏదైనా పెడితే తినాలి, మేము పెడితే తినేంత వరకు గతి లేదు, మేము ఇచ్చేంత వరకు గతి లేదు. సేవకుడు గతి లేనివాడు కాదు. సేవకుడు గతి లేనివాడు కాదు. నిజ సేవకుడు గృహంలో ప్రాంతాల్లో అడుగు పెట్టేది నీ సొమ్ము నాశించేది కాదు, నీ సొత్తు నాశించేది కాదు, నీ ధనాన్ని నాశించేవాడు కాదు, నీ వెండి బంగారు నాశించేవాడు కాదు. నిజదేవుని యొక్క నిజ సేవకుని యొక్క దర్శనం ఏంటయ్యా అంటే, నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించి సువార్త ద్వారా కని ఆయన రాజ్యానికి తీసుకు వెళ్ళేవాడే నిజమైన సేవకుడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక దైవజనుడికి ఇచ్చినటువంటి విలువ ఏంటయ్యా అంటే, దైవజనుడు యేసుక్రీస్తు ప్రభువును అనగా సువార్తను అనగా వాక్యాన్ని మోసుకొని వచ్చి వెళ్తూ వెళ్తూ ఒక దైవజనుడు చేయాల్సిన పనిని మీకు చెప్తున్నా. దాని విలువ ఏమిటో, దాని ఘనత ఏమిటో ఇన్నాళ్ళు మీకు తెలియటం లేదు. ఈరోజు తెలుసుకొని చెప్తున్నా. నేనే చెప్తున్నా, ఎవరిని పడితే వాళ్ళు నమ్మొద్దు. అందరూ వాక్యాన్ని చూపించి చాలామందిని మోసగిస్తున్నారు. పైకి గొర్రె చర్మము కప్పుకొని లోపల క్రూరమైన తోడేలలాగా ప్రవర్తిస్తున్నారు. దైవ జనాంగమా, జాగ్రత్తగా విను. రేపొద్దున నేను వీని చేతిలో మోసపోయానయ్యా, వీని మాటల చేత మోసపోయానయ్యా, వీని చేతిలో నేను మోసపోయానయ్యా అంటే ప్రభు దాన్ని అంగీకరించడు. ఎందుకంటే ముందుగా చెప్పాడు, మీరు మనుషుల విషయమై జాగ్రత్తగా ఉండండి, నా పేరిట అనేకులు బయలుదేరుతున్నారు, నా పేరిట అనేకులు బయలుదేరుస్తున్నారు. బైబిల్ అడ్డం పెట్టుకొని, వాక్యాన్ని అడ్డం పెట్టుకొని, 4 మాటలు నేర్చుకొని, 4 పాటలు నేర్చుకొని, 4 ఆరాధన చేసి నేర్చుకొని ఈరోజు చాలామంది బయలుదేరుతున్నారు. దైవజనుని చేతులు నేను మోసపోయాను అన్న భ్రమలో నువ్వు బ్రతికితే ఒక మాట చెప్తున్నా, వినండి. నీవు కలిగి ఉన్న కాపరి, నీవు అనుసరిస్తున్న సంఘం బాగా వినాలి. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారు విందురుగాక. ఆమేన్, హల్లెలూయా. నీవు కలిగి ఉన్న కాపరి, ఏ సేవకునైతే నువ్వు కలిగి ఉన్నావో, నీవు కలిగి ఉన్న కాపరి, నీవు వెళ్తున్నటువంటి సంఘము, ఏ సంఘానికైతే నువ్వు వెళ్తున్నావో బాగా వినాలి. ప్రాముఖ్యమైన మాటలు చెప్తున్నా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. గంగిగోవు పాలు గరిటెను చాలట, కుండలు ఎందుకు గాడిద పాలు? ఆమేన్, హల్లెలూయా. మీకు కావలసిన శ్రేష్టమైన కొద్ది మాటలైనా కూడా జాగ్రత్తగా వినండి. నువ్వు వెళ్తున్నటువంటి సంఘము, నీవు కలిగి ఉన్న సంఘము, నీ పైన ఉన్న సేవకుడు, వీరిద్దరూ, ఈ 2 చనిపోయిన తరువాత నిన్ను పరలోక రాజ్యానికి దేవుని సన్నిధికి తీసుకుని వెళ్ళాలి. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఇది జరగటం లేదు ఎంతకాలంలో, నేను సేవ చేస్తానని సేవకు రెడీ చేస్తున్నారు చాలామంది. కూటి కోసం కోటి విద్యలు అన్నట్లుగా సేవ కూడా ఒక కూటికో, గుడ్డకో, ధనానికో అమ్ముడు పోతున్నారు. ఈ లోకయాత్ర ముగించుకునే లోపు నువ్వు తెలుసుకోవాల్సిన ఒక నగ్న సత్యాన్ని నీకు చెప్పి నేను ముగించి వెళ్తున్నా. నువ్వు వెళ్తున్న నీవు కలిగి ఉన్న కాపరి, అది ఆ వ్యక్తి ఎవరైనా కానీ నిన్ను దేవుని సన్నిధికి తీసుకుని పోలేడా? నువ్వు కలిగి ఉన్న కాపరి దేవుని సన్నిధికి తీసుకుని పోయేవాడా? నీ కాపరి అనగా నీ సేవకుడు అనగా నీ గురువు అనగా నీ బాబు, ఎన్ని పేర్లు పెట్టుకున్నావో, అనగా నీ ఉపదేశి, ఎన్ని పేర్లు ఉన్నాయో నాకు తెలియదు. నీవు కలిగి ఉన్న సేవకుడు
చనిపోయిన తర్వాత తనకి ఇవ్వబడినటువంటి వాక్యము చేత నీలో ఉన్న శాప పాప అంధకార చీకటిని తొలగించి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళేవాడా, లేకపోతే తన చేతికి ఇవ్వబడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని తప్పుడు బోధలు బోధించి, నామకార్థ బోధలు బోధించి నీలో ఉన్న చీకటిని, అపవిత్రతను, పాపాన్ని తీసివేయక నిన్ను నరకాగ్ని గుండానికి ఈడ్చుకొని వెళ్ళేవాడా? ఈ రెండు విషయాల్లో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు వెళ్తున్న సంఘం, నువ్వు అనుసరిస్తున్న సంఘం నీలో ఉన్న నిర్జీవ క్రియలను చంపేదా, లేకపోతే నీలో ఉన్న పాపపు కామపు కోరికలను రేకెత్తించేదా? నువ్వు కలిగి ఉన్న దైవజనుడు, నువ్వు వెళ్తున్న మందిరము నీకేం నేర్పిస్తుంది? నీలో ఉన్న చెడును తొలగించవేస్తున్నారా? నిన్ను ఇంకా చెడు వైపుకి ఈడ్చుకొని వెళ్తున్నారా? తప్పైన దాన్ని తప్పని ఖండిస్తున్నారా? ఏం చేస్తే నాకెందుకు, వాళ్ళు ఎట్లుంటే నాకెందుకు, వాళ్ళు ఏ టయానికి మందిరానికి వస్తే నాకెందుకు, వాళ్ళు సినిమాలు చూస్తే నాకెందుకు, సీరియల్ చూస్తే నాకెందుకు, వాళ్ళు మందిరానికి ఏ టైంకి వచ్చే నాకెందుకు, ఈ వారం వచ్చే ఎందుకు, వారం రాకపోతే ఎందుకు, ఎవరొచ్చే నాకేంటి, ఎవరు రాకపోతే నాకేంటి, నాకు రావాల్సిన కానుకలు నాకు వస్తున్నాయా లేదా? లేకపోతే పైనుంచి నన్ను పంపినాడు నెలకు నాకు జీతాలు ఇస్తున్నాడా లేదా? ఇది చూస్తున్నారండి, ఇది చూస్తున్నారు. జాగ్రత్తగా. ఎన్నో తప్పుడు బోధలు బయలుదేరాయి, ఎన్నో దుర్బోధలు బయలుదేరాయి. మనుషులను నిత్య నరకాగ్ని గుండానికి ఈడ్చుకొని వెళ్ళటానికి దుష్టుడైన అపవాది ఎంతో మాస్టర్ ప్లాన్తో ఉన్నాడు. నువ్వు సంవత్సరాల తరబడి ఎక్కడికెక్కడికో వెళ్తున్నావు, సంవత్సరాల తరబడి ఏ ప్రాంతానికో వెళ్తున్నావు, సంవత్సరాల తరబడి ఎంతో ఖర్చు పెట్టుకొని ఎక్కడెక్కడికో, ఏ మందిరానికో, ఏ కాపరి దగ్గరకో పరుగులెడుతున్నావు. జాగ్రత్తగా విను. నీవు కలిగి ఉన్న కాపరి, నువ్వు వెళ్తున్న సంఘము నీవు మరణించిన తర్వాత, నిద్రించిన తర్వాత నిన్ను పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళేవాడా, లేకపోతే నిత్య నరకాగ్ని గుండానికి తీసుకుని వెళ్ళేవాడా? ఈ రెండిటి మధ్య వ్యత్యాసము, తేడా నీకు తెలియకపోతే, ఈ రెండిటి మధ్య తేడా నీకు తెలియకపోతే నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, జాగ్రత్తగా వినండి. దైవజనుడి యొక్క విలువ ఏమిటో మీకు తెలియపరుస్తున్నా. దైవజనుడు దేవుణ్ణి మోసుకొని ఏ ప్రాంతంలోకి అయితే వస్తాడో ఆ దైవజనుడికి ఇచ్చిన ఆధిక్యత చెప్తున్నా. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి వాడు అభ్యసించినటువంటి ఆ విద్యలు, ఆ మాంత్రిక విద్యలు, కర్ణపిశాచ విద్యలు, ఆ అంతరాలు, మంత్రాలు, తాయితులు, దాన్ని చూసి వాని ఆకారం చూసి భయపడుతున్నావు. కానీ నిజ దేవుని యొక్క దైవజనుడు ఏమిటో ఈరోజు నీకు తెలియాలి. ఆ వ్యక్తికి ఇచ్చిన విలువ ఏంటో నీకు తెలియాలి. దైవజనుడు గ్రామంలోనికి వచ్చి ప్రార్థనలు చేసి దేవుని మాటలు అందించి తిరిగి వెళ్ళేటప్పుడు దైవజనుడు ఒక పని చేయమని చెప్పాడు దేవుడు. బాగా వినాలి. నేను చెప్పేదంతా బైబిల్ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను ఇప్పుడు తీసి రెఫరెన్స్లు చూపించి నాకు అంత టైం లేదు, ముగిస్తున్నా. ప్రాంతంలోనికి వచ్చి 2 రోజుల, 1 రోజా, 3 రోజుల ఆ కుడిక, సువార్త కుడికను ప్రకటించి తిరిగి వెళ్తున్నప్పుడు ఒక్క పని చేయమన్నాడు దైవజనుడిని. ఏంటో చెప్తారా? ఏంటో చెప్తారా? రైట్, నేను చెప్తా వినండి. దైవజనుడు వెళ్తూ 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 తన పాదాలు ఒక 2-3 సార్లు అట్లా భూమికి కొట్టి తన కాళ్ళకున్న దుమ్మునట దులిపి ఇక ఆ ఊరు నుంచి బయలుదేరి వెళ్ళిపోని చెప్పాడు. చెప్పలు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఆ పని ఇచ్చాడు దైవజనునికి? దైవజనుని కాళ్ళు, పాదదులు ఎందుకు అక్కడ దులుపమన్నాడు? ఏమండి, వినండి జాగ్రత్తగా, జాగ్రత్తగా వినాలి. నేను ముగిస్తున్నా. అర్థమవుతుందా చెప్పిన మాటలు? కొద్ది మాటలు అర్థమైనాయా? రైట్. ఎందుకు దైవజనుని పాదాలు అక్కడ దులిపి రమ్మన్నాడు? ఈ 2025వ సంవత్సరము జనవరి 13-14వ తారీఖుల్లో గంగవర పట్టణ ప్రజలు వారి మధ్య నా సువార్త ప్రకటించాడా లేదా అని రేపు పొద్దున దేవుడు నన్ను అక్కడ నిలబెట్టి అడిగితే, ఒకవేళ ఈ పట్టణ ప్రజలు వాళ్ళని అడిగితే, ఈయన ఎవరో నాకు తెలియదే, ఈయన ముఖం ఎప్పుడు చూడలేదే, ఎందుకంటే మనిషి
ఆమేన్, హల్లెలూయా. మాకు తెలియదయ్యా, ఎందుకయ్యా మమ్మల్ని నిత్య నరకాగ్ని గుండాన్ని పంపిస్తున్నావు? అయితే ఒక నిమిషం ఆగు. దేవుడు కొంతమందిని సాక్ష్యాలుగా పెట్టుకున్నాడట, ఆయన సేఫ్ సైడ్ ఆలోచించి. ఎందుకంటే మనిషి మాట మీద నిలబడేవాడు కాదు కదా. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట. మనిషి మాట మీద నిలబడేవాడు కాదు, స్థిరమైన మాట మీద ఉండేవాడు కాదు. కానీ నేను ఆరాధిస్తూ, నేను ప్రకటిస్తూ మీరుంటున్న దేవుడు ఎటువంటి వాడైతే మనుషుల స్వభావాలు మారుస్తున్నా, మనుషుల నిర్ణయాలు మారుస్తున్నా, మనుషుల స్థితిగతులు మారుస్తున్నా, మనుషుల అలవాట్లు పద్ధతులు మారుస్తున్నా, మనుషుల యొక్క మాట తీరు వ్యవహారాలు మారుస్తున్నా, ఆయన నిన్న నేడు రేపు నిరంతరము మార్పు చెందని ఏకైక దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఆ మార్పు లేని దేవుడు తనకంటూ సాక్ష్యాలుగా కొంతమందిని పెట్టుకున్నారట. అది మనకు తెలిసి ఎవరు? ఒకటి ఆకాశాన్ని, రెండు భూమిని. భూమి మీద ఉన్నటువంటి దైవజనుని యొక్క పాదధూళి. ఆమేన్, హల్లెలూయా. ఎన్నొచ్చాయి ఇప్పుడు? ఎన్నొచ్చాయి? ఒకటి ఆకాశము, రెండు భూమి, మూడవది పాదధూళి. ఈ పాదధూళి ఏం చేస్తుందన్నా? అసలు నేను దులిపిన ధూళి నాకే కానరాదు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనిపిస్తుందా? ఒకవేళ ఎక్కువ ఆ మన్నులోనూ దాంట్లోనూ ఉన్నప్పుడు అట్లా దులిపితే అప్పుడు కానొస్తుంది. దైవజనులం కదా, మా పాదాల ధూళి మాకే కానరాదు. మూడవది, ఇది ప్రాముఖ్యమైనది. దైవజనుడు మీటింగ్స్ ముగించుకొని, సువార్త కూడికలు ముగించుకొని వెళ్తున్నప్పుడు బాగా వినాలి జాగ్రత్తగా. ఇది రేపు పొద్దున నీవు చనిపోయిన తర్వాత అక్కడ ఇదే మాటలు దేవుడు ప్రస్తావిస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఇదే మాటలు మాట్లాడతాడు. అక్కడి నుంచి వచ్చినటువంటి మాటలే నేను ఇక్కడ మీకు అందిస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఏదో నా స్వలాభము కొరకు మిమ్మల్ని ఏదో మెప్పించి, నవ్వించి, కవ్వించి, మీ నుంచి ఏదో ఆశించి ఇటువంటి బోధ నా దగ్గర లేదు. ఆమేన్, హల్లెలూయా. ఇది అపోస్తుల బోధ కాదు. నవ్వించి, కవ్వించి, మైపించి, మైమరిపించి మీ నుంచి ఆశించేటువంటి విధానము అపోస్తుల బోధల్లో లేదు. అపోస్తుల బోధ అనగా అది ఖండితమైనది, ఖచ్చితమైనది. అది రూల్ అయితే రూల్, అది ఆర్డర్ అయితే ఆర్డర్, అంతే. చేయాలంటే చేయాలి, చేయకూడదంటే చేయకూడదు. ఈ లోకంలో ఎన్నో బోధలు ఉన్నాయండి. సోమవారం నుంచి శనివారం వరకు ఇష్టానుసారంగా లోకంలో జీవించవచ్చు. ఆదివారం వచ్చేసరికి మళ్ళీ బైబిల్ పట్టుకొని తెల్లంగి, తెల్ల ప్యాంటు, తెల్లసరి వేసుకొని హ్యాపీగా మళ్ళీ మందిరంలోకి రావచ్చు. ఎన్నో రకాలైన బోధలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ మీకు అందిస్తున్న బోధ అపోస్తుల తత్వంలో ఉన్నటువంటి బోధ. ఈ పాదధూళి ఏం చేస్తుందయ్యా అంటే, ఈ పాదధూళట ఇక్కడ ఎక్కడుంటుందో తెలియదు, కానీ రేపొద్దున అక్కడ న్యాయపీఠం ఎదుట కూర్చొని అందరూ సకల జాతి ప్రజలు, ఎందుకనగా ఆయన సకల జాతి ప్రజల కొరకు ప్రాణమిచ్చాడు, సకల జాతి ప్రజలను ప్రేమించాడు, సకల జాతి ప్రజల కోసము తన ఏకైక కొమ్మని లోకానికి పంపించాడు, సకల జాతి ప్రజల కొరకు తన నిండు యవన కాలపు రక్తాన్ని చిందించాడు, సకల జాతి ప్రజల కొరకు తన యవన శరీరాన్ని తూట్లుగా పుడిపించబడ్డాడు, సకల జాతి ప్రజల కొరకు ఆయన మరణించాడు. సకల జాతి ప్రజల కొరకు మరణపు ముళ్ళని విరిచాడు. సకల జాతి ప్రజల యొక్క శాప పాప భారాన్ని తన పైన వేసుకున్నాడు. సకల జాతి ప్రజల యొక్క క్షేమము కొరకు, రక్షణ కొరకు వారిని లోకంలో ముగించిన తర్వాత తండ్రి దగ్గర నిలబెట్టాలని తనను తాను సజీవ దహనమయ్యాడు, సజీవ యాగమయ్యాడు. సకల జాతి ప్రజల కొరకు నిద్రించాడు, మరణించాడు. తిరిగి మరణము ఆయనను బంధించడం అసాధ్యము కనుక మూడవ దినమున తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఏం చేస్తున్నాడయ్య అక్కడ? సకల జాతి ప్రజల కొరకు. ఏ ప్రజలు కూడా నేను పెట్టిన ప్రాణము, కాచిన రక్తము వృధా చేయకూడదని, నరకాగ్ని గుండానికి వెళ్ళకూడదని తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. మరలా మేఘార్హుడై రేపో మాపో నీ కొరకు నా కొరకు రాబోతున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తా వినండి. ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకొరకు నీ కొరకు నా కొరకు ప్రాణం ఇచ్చాడు? ఎందుకొరకు చనిపోయాడు? ఎందుకొరకు రక్తాన్ని కాచాడు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీతో ముగిస్తా, ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక. నిద్ర వచ్చే వాళ్ళు గట్టిగా చెప్పాలి కూడా ప్రభునామాన్ని మహిమపరుద్దాం.
వెరీ గుడ్, థ్యాంక్ యూ. హల్లెలూయా. ఓకే, వినండి జాగ్రత్తగా. నీ కుటుంబంలో నీ భర్త ఏమే, నేను సాయంత్రం ఆఫీస్ నుంచి వస్తా, వెళ్తూ భార్యతో చెప్తున్నాడు, నేను సాయంత్రము ఆఫీస్ నుంచి వస్తా, లేకపోతే డ్యూటీ నుంచి వస్తా, లేకపోతే నా పని నుంచి వస్తా, లేకపోతే నేను పొలం నుంచి వస్తా. నేను వచ్చేసరికి పిల్లల్ని నీవు అంతా రెడీ అయ్యి ఉండండి. మిమ్మల్ని ఎగ్జిబిషన్కి కానీ, లేకపోతే మిమ్మల్ని సినిమాకి కానీ, లేకపోతే మిమ్మల్ని పార్కులకు కానీ, లేకపోతే మిమ్మల్ని సరే ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం, మిమ్మల్ని తీసుకెళ్తాను. నేను వచ్చేసరికి ఏమై ఉండమని చెప్పారు వాళ్ళకి? రెడీ అయి ఉండండి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందని చెప్పే మాటలు. నేను వెళ్తున్నాను, ఒక 4 గంటలు 5 గంటలు లేకపోతే 8 అవర్స్ డ్యూటీ చూసుకొని, నా డ్యూటీ ముగించుకొని నేను తిరిగి ఇంటికి వస్తాను. నేను వచ్చేలోపు మీరు రెడీ అయి ఉండండి. రెడీ అయిన తర్వాత మిమ్మల్ని తీసుకొని వెళ్తా. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు రెడీ అయి ఉంటే మిమ్మల్ని తీసుకొని నేను వెళ్తా, మీకు ఆనందకరమైన స్థలానికి, మీకు సంతోషకరమైన స్థలానికి, మీకు మీ మనసుకు ఒక ప్రశాంతత, ఒక నెమ్మది కలిగిన స్థలానికి నేను తీసుకెళ్తా, ఓకే అని చెప్పి వెళ్ళాడు భర్త. మధ్యాహ్నం అయిపోయింది, ఫోన్ చేశాడు. ఏమే, రెడీ అయ్యారా? అయిపోయింది. నా భార్యకు నా మాట అంటే ఏందనుకున్నావు? అసలు నేను గీత గీస్తే నా భార్య గీత దాటదో అని ఆఫీసులో చెప్తున్నాడు. తన కొలీగ్స్ ఉంటారు కదా, ఎవరన్నా కొలీగ్సే, ఎవరు అలా తోటి వాళ్ళ జాబర్స్ చెప్తున్నారు, జాబ్ హోల్డర్స్ చెప్తున్నారు, అసలు ఏమనుకున్నా నా భార్య అంటే ఏది చెప్తానో అసలు చిటికెలా చేసేస్తుంది అంతే. చూడు, పొద్దున్న చెప్పి వచ్చాను రెడీ ఉండండి, ఇప్పుడు ఫోన్ చేస్తే రెడీ నా కోసం ఎదురు చూస్తున్నారట అని చెప్తే, అబ్బా ఎంత మంచి పిల్లంరా, నా పిల్ల ఉంది దరిద్రం మొకంది. ఎన్నిసార్లు చెప్పినా చెప్పింది సాలదని తన్ని చెప్పినా, కొట్టి చెప్పినా, మూతి పళ్ళు రాలు కొట్టినా దాని మతం దాందే, దాని వ్యవహారం దాందే. వినదు. బా నీకు ఎంత మంచి భార్య దొరికిందిరా అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నారు. తర్వాత మళ్ళీ 3 o'clock ఫోన్ చేశాడు. ఏమే అంటే, అండి వీఆర్ వెయిటింగ్ ఫర్ యూ, నీకోసం వెయిట్ చేస్తున్నాం. ఏంటి అంటుంది. ఓకే అని చెప్పేసి బయలుదేరుతున్నా అని చెప్పేసి ఫోన్ చేసి వచ్చేసాడు. బాగా వినాలి. వెళ్ళేటప్పుడు ఏమని చెప్పి వెళ్ళాడు? చెప్పండరా. నిద్ర రాలే కదా, నేను వచ్చేసరికి రెడీ అయ్యి ఉండండి అని చెప్పాడు. ఫోన్ చేసి 2-3 సార్లు అడిగితే ఏం చెప్పింది? అండి మీకోసమే, మీ రాకకై వేచి ఉన్నాను. వేచి ఉన్న కన్నులకు నీవే కనువిందే చేస్తావని సిద్ధపడిన రాజుగా నీవు నా కోసం వస్తావని, నిన్ను చూచిన వేళ నాలో ప్రాణం ఉద్వేగభరితమే, నీ కౌగిట ఒదిగి ఆనందముతో నీలో మమేకమై యుగములలో నీతో నేను కలిసిపోదును అని పాట పాడుతూ ఉంది. ఎప్పుడెప్పుడు వచ్చారా నా రాజు, నా మొగుడు, నా పెనిమిటి, నా ఏమంటారు మొగుడిని, నా వైఫా, నా హస్బెండు ఎదురు చూస్తూ ఉంది. ఏమండి ఎదురు చూస్తుంటే 2-3 సార్లు ఫోన్ చేసి ఏమడిగాడు? రెడీ అయినామని అడిగాడు. ఏం చెప్పింది? రెడీ అయ్యా అని. ఇంటికి వచ్చేసరికి చూస్తే పిల్లలు షీమిడి కారుచుకుంటున్నారు, ఆ మన్నులు ఆడుకుంటున్నారు. ఇది చూచే ఎవడో రోడ్డు మీద ఈడ్స్తనుని మధ్య ఉంది. ఎవరు? భార్య. చెప్పడం ఏం చెప్పింది? నేను రెడీ అయ్యానండి, పిల్లలు రెడీ అయ్యారండి, మీకోసమే వేచి ఉన్నామండి, నువ్వు వస్తే ఇంకా డ్రర్రని వెళ్ళిపోయేదండి బుల్లెట్ బండి మీద. ఆమేన్, హల్లెలూయా. ఆ మొదటి ఆడలో 25 సంవత్సరం అక్కడ మీటింగ్ పెట్టి మేము పాటలు ఇది మా పని మేము చూసుకుంటే చిన్న పిల్లలండి, ఆ బుల్లెట్ బండి ఏదో సాంగ్ అంట, ఓర్ నాయనో ఏం పాడుతున్నారండి. దేవుని పాటలు పాడరంటే లేదు ఆసక్తి,
తల్లిదండ్రులు చూసి పిల్లలు తయారవుతున్నారు. ఒకటి గమనించు, నీ పిల్లలు దైవ మార్గంలో నడవాలంటే ముందు తల్లిదండ్రులనే నీవు దేవుని మార్గంలో నడవాలి. చెప్పలు కొట్టి ప్రభు నామని మహిమపరచు. నీవు దైవ మార్గంలో నడవకుండా పిల్లలు నడవలేరు. దేవునికి మహిమ కలుగును గాక. వచ్చి చూస్తే తన కన్నులకు షాకింగ్ న్యూస్ జరిగింది. ఏంటి? పిల్లలు చూసినేమో ఒకడు ఆడ, ఒకడు ఈడ, ఒకడు చెట్టుకొకడు పుట్టకొకడు యాడు ఉన్నాడా భయంకరంగా ఉండిపోయారు. ఇది చూచే సింపిరి జుట్టు వేసుకొని రెడీగాక మురికిపోయినటువంటి వస్త్రాలతో ఇంకా దరిద్రంగా తయారైంది. ఏంటి? ఆత్మ చెప్పు సంగతులు చెవిగల వీరింద్రుగాక. ఏంటి? ఏం చెప్తున్నావు? నాకు చెప్పింది అంటే నువ్వు చేస్తున్నది ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. నేను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. నీకు 3 ముళ్ళు వేసి నేను తన భాగస్వామిగా చేసుకున్నటువంటి ఆ భర్త చెప్పిన మాట వినకపోతే సహజంగా భర్తలకు ఏమొస్తాయి చెప్పు? సహజంగా భర్తలకు ఏమొస్తాయి చెప్పు? పని పెడతాడు, రాకల బండకో గుండ్రాయికో. దేవునికి మహిమ కలుగునుగాక. ఎందుకు? చెప్పిన మాట వినకపోతే వస్తుందా రాదండి కోపము? నిన్ను సృష్టించిన వాడు సృష్టికర్త నీకు భర్త అయి ఉన్నాడు. ఆయన కూడా ఈ లోకానికి వచ్చి నీ కొరకు చేయాల్సిందంతా చేసి తిరిగి వెళ్తూ ఆయన ఒక మాట చెప్పాడు. ఏమని? ఇదిగో సకల జాతి కొరకు, సకల మానవాళి కొరకు, అందరి కొరకు సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ ఆవశ్యకం. తద రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. అందరి కొరకు సర్వ పాపాల నిమిత్తము కొరకు నా రక్తాన్ని చిందించి మీ శాప పాప భారాన్నంతా తొలగించి వేశా. ఇక మీరు జాగ్రత్తగా ఉండండి. నేను మళ్ళొస్తా. ఆమేన్, హల్లెలూయా. నేను మళ్ళొస్తా. నేను వచ్చేసరికి ఎలా ఉండాలా? సిద్ధపడి ఉండండి. చప్పలు కొట్టు ప్రభునామాన్ని మహిమపరుద్దాం. సిద్ధపడి ఉండండి. దొంగ ఏ టయానికి వస్తాడో తెలియదు. ఒకవేళ చెప్పేస్తే ఇంట్లో అందరూ కాయలు పెట్టుకొని పోలీసు వాళ్ళని పిలుచుకొని వచ్చేవాళ్ళు. కానీ చెప్పేటోడు చెప్పేస్తాడా? రాడే. చెప్పిరాడు కదా. నేను మరలా వస్తా. వచ్చేసరికి ఈ లోక సంబంధమైన ఏ అంధకార చీకటిలో మీరు పడకుండా, ఏ శాప పాపగ్రస్తమైన జీవితాల్లో పడకుండా, ఏ కామ క్రోధ లోప మోహ మదమత్సరాల్లో చిక్కుకోకుండా, ఏ అపవాది బంధకాల్లో పాడైపోకుండా, ఏ వ్యసనాల్లో, ఏ చీకటిలో మీరు ఉండకుండా జాగ్రత్తగా ఉండండి. సిద్ధపడి ఉండండి. నేను నిన్ను కడిగా, శుద్ధి చేశా, శుభ్రపరిచా. నేను వెళ్ళి మరలా వస్తా. నేను వచ్చేసరికి ఎలా ఉండాలి మీరు? సిద్ధపడి ఉండండి. ఏంటి సిద్ధపాటు? ఒక భర్త చెప్పినటువంటి మాట విని భార్య వచ్చేసరికి కాలింగ్ బెల్ నొక్కుతానే చక్కగా అలంకరించబడి పిల్లల్ని రెడీ చేసుకొని అలా డోర్ తెరిసిందనుకో, భర్తకి ఎంత సంబరం. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఆనందం అండి. నా మాట విని తను అలంకరించుకున్నది. ఇప్పుడు తిరిగి చెప్పిన మాట ప్రకారం బడి కుటుంబాన్ని తీసుకొని భర్త వెళ్ళిపోతాడు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుడు 2020 సంవత్సరాల కిందట పాత నిబంధన గ్రంథంలో ప్రవచనాల నెరవేర్పు కొరకు భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభును పంపించి ఆయన చేయాల్సినంత చేసి తిరిగి ఆయనను వెళ్ళి మరలా నీ కొరకు వస్తానని చెప్పాడు. వచ్చేసరికి ఒక మనిషి ఏం చేయాలి? సిద్ధపాటు లేకుండా ఉన్నాడండి. అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తెగా లేదండి ఈనాడు సంఘం. బాప్తిసాలు లేక జీవిస్తున్నారండి. మారు మనసు లేక జీవిస్తున్నారండి. మందిరాలకి వెళ్తావు, పాటలైతే పాడతావు, వాక్యం అయితే వింటావు, అర్పణైతే అర్పిస్తావు, దశభాగాలైతే ఇస్తావు. అరే నాయనా, దేవుడు అడుగుతున్నది అడగని దాన్ని ఇవ్వద్దు. చప్పలు కొట్టి ప్రభు నామని మహిమపరుద్దాం. దేవుడు అడుగుతున్నది నీలో ఏంటో ముందు కనుక్కో. నీలో ఆత్మ సంబంధమైన అలంకరణ, నీ శరీరానికి నీ ఆత్మకు ఈ రెండు పరస్పరము వ్యతిరేకము కదా. ఈ రెండింటిని జయించగలిగి ఆయన వచ్చేసరికి మందిరానికి వెళ్తున్నావు, అన్నీ చేస్తున్నావు, కానీ బాప్తిసం మటుకు తీసుకో. ఒక మనిషి లోకయాత్రలో బాప్తిసము తీసుకోకుండా చచ్చిపోతే సిద్ధపాటుకు ముందు ఏమండి
భర్త రెడీ అయ్యమని చెప్పాడు కదా, తన మీద ఉన్నటువంటి ఆ మురికి బట్టలు తీసుకొని కొత్త బట్ట తొడగాలి అంటే ఆమె ఏం చేస్తుంది? నువ్వు కానీ నేను కానీ ఏం చేస్తాం? ముందు చెప్పాలి. ఇప్పుడు మీటింగ్ వచ్చి ఇవంతా నాకు చెమట పట్టేసేయండి, నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ బట్టలు వేసుకోవాలా? ఇవి వదిలేసి తక్కువ అది వేసేసుకుంటానా? చెప్పాలి. ఏం చేస్తా? మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి? జ్ఞానం కలిగినోడు కడుపుకు అన్నం తినేది మందిరాలకు వెళ్ళడం గొప్ప సంగతి కాదు, పాటలు పాడడం గొప్ప సంగతి కాదు, ప్రసంగాలు చేయడం గొప్ప సంగతి కాదు, అర్పణ అర్పించడం గొప్ప సంగతి కాదు, కానుకలు తేవడం గొప్ప సంగతి కాదు. మొదట నిన్ను నీవు శుభ్రపరుచుకున్నావా? ఇది అడుగుతాడు దేవుడు. కొన్ని చప్పలు గట్టిగేసాయికి. ఎక్కడ బాప్తిసం? ఎక్కడ ఆ పాత రోత జీవితం? ఎక్కడ సమాధి చేయబడింది? ఏంటండి? ఎందుకు వెళ్తున్నావు మందిరానికి? ఎందుకు వెళ్తున్నావు మందిరానికి? నా ప్రియులారా, ఒక్కసారి గమనించండి. బాప్తిసం లేకుండా నువ్వు చచ్చిపోతే, స్నానం చేయకుండా నువ్వు మరలా బట్ట వేసుకుంటే అది నీకు అంత ఇంపుగా ఉండదు, కంపుగా తయారవుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరుడా, బాప్తిసం లేకుండా నువ్వు చచ్చిపోవద్దు. నెంబర్ 1, ఒక వ్యక్తి తను అలంకరించుకోవాలంటే స్నానము చేయాలి. ఆమేన్, హల్లెలూయా. మేకప్ వేసుకోవాలన్నా, పై కప్పు వేసుకోవాలన్నా, లోపల కప్పు వేసుకోవాలన్నా ముందు ఏం చేయాలన్నా? బరగొడ్డు తోమినట్టుగా తను తోంకాల. ఆమేన్, హల్లెలూయా. అంతే కదండి. ఏం చేస్తుంది? బరగొడ్డు పొలంకు పోయింది, వచ్చ పొల్లాడొచ్చింది, ఏం చేస్తాడు యజమాని? మాకు కూడా దండిగా బరగొడ్లు ఉన్నాయి. మా అమ్మ ఎప్పుడు బరగొడ్లతోనే మాట్లాడుతుంది. మనుషులతో తక్కువ, దానితో ఎక్కువ. జంతు స్నేహం అనమాట. బరగొడ్డు లెక్క బర్రగొడ్లు పొల్లెలు వచ్చి అవే బుడదలు అంటుంది. అది బరగొడ్డే కాదు. ఆమేన్, హల్లెలూయా. బరగొడ్డు లెక్క పొల్లాడు వచ్చిందిరా ఇది అని చెప్పేసి కట్టె తీసుకొని 4 పెరుకులు పెరికి అప్పుడు పైకి అడుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తుంది? దానికి స్నానం చేపిస్తుంది. ప్రియులారా, వినండి జాగ్రత్తగా. మొట్టమొదటగా ఆయన మరలా మేఘారుహుడై వస్తానన్నాడు. వచ్చాడు, నిన్ను కడిగాడు. ఆయన ఎలా కడుక్కోవాలో తెలియక ఆయన సాక్షాత్తుగా యోర్దాను నదిలో దిగి ఒక మనిషి ఏ విధంగా శుభ్రపరచబడాలో ఆయన దేవుడై ఉండి కూడా బాప్తిసం అవసరం ఆయనకి. ఆయన దేవుడై ఉండి కూడా ప్రజలకు ఆయన మార్గమై ఉన్నాడు. తను తాను శుభ్రపరుచుకున్నట్లుగా ఈరోజు జనాలు వాక్యం వింటున్నారండి, మందిరాలకి వెళ్తున్నారండి, చేయాల్సినవన్నీ చేస్తున్నారండి. కానీ యేసయ్య చెప్పింది చేయలేకపోతున్నారండి. ఆయన చెప్పింది చేయకుండా దాన్ని చేస్తున్నారు. ఆయన అడుగుతున్నది ఇవ్వకుండా అడగని దాన్ని ఇచ్చి నేను దేవుణ్ణి సాటిస్ఫై చేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. బాప్తిసం లేకుండా నువ్వు చచ్చిపోతే నీ ఆత్మకు నీవే ఉత్తరవాదివి. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన వచ్చేలోపు ఏం చేయాలి? బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి తనతో అలంకరించబడాలి. ఆమేన్, హల్లెలూయా. ఏంటి అలంకరణ? బాహ్య సంబంధమైన అలంకరణ గురించి ఇక్కడ మాట్లాడటం లేదు, కానీ బాహ్య సంబంధమైన అలంకరణ గురించి మాట్లాడలేదు, కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ. ఆత్మ సంబంధంగా నీ జీవితంలో దేవునితో నీతో ఉన్నటువంటి ఆ కనెక్టివిటీ, ఆ విధానం ఎక్కడుంది? ఒక వ్యక్తి శుభ్రపరచబడిన తర్వాత ఆ వ్యక్తులనికి రావాల్సింది ఆత్మ సంబంధమైన ఫలాలు. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య చేస్తూ అలా నడుచుకుంటూ వెళ్తున్న దినాల్లో అల్లంత దూరాన ఒక పెద్ద చెట్టు కనిపించిందండి. ఆకలితో ఉన్నాడండి. అమాంతంగా పరిగెత్తుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్తే భయంకరంగా పెరిగింది, రెమ్మలు కాసింది, చాలా అందంగా ఉంది. ఎక్కడ చూసినా ఒక్క కాపు లేదండి. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తాడు? ఎప్పుడు చెప్తుంటా, మరలా చెప్తున్నా. ఈ ప్రాంతానికి ఒక చెట్ల మిట్టోడు వచ్చి ఆ చెట్టును నాటి, నువ్వు ఆ చెట్టును కొనుక్కున్నావు, 100 రూపాయలు 50 రూపాయలు పెట్టి కొనుక్కున్నావు. 6 నెలలు కాపు, సంవత్సరం కాపు అంది అన్నాడు. సంవత్సరం కాయలే, 6 నెలలు కాయలా, 2 సంవత్సరాలు కాయలా, 3 సంవత్సరాలు కాయలా. పెరగడం అడుగు ఎద్దు లెక్క పెరిగింది, పెరగడం అడుగు చెట్టు లెక్క పెరిగింది, పెరగడం అడుగు తాటి చెట్టు లెక్క పెరిగింది. కానీ ఏం లేదు దాంట్లో. ఏం చేస్తావు? నాటి నుండి ఏం చేస్తావండి? అడ్డాంతరంగా ఆ గొడ్డెలు తీసుకొని వచ్చి నరికి వేస్తావు. అవునా? ఎందుకు?
ఎందుకు? నువ్వు ఆశించిన ఫలాలు ఫలించకపోతేనే నీకు అంత కోపమే. మరి ఆయన వెళ్తూ చచ్చిపోవాల్సిన మరణానికి పాత్రులమైన నిన్ను నన్ను నాటి నిలబెట్టి వెళ్ళాడు. వచ్చే టైలకల్లా మరలా కాపు కాయాలని చెప్పాడు, కానీ కాపు కాయటం లేదు. బాప్తిసం తీసుకున్న తర్వాత ఒక వ్యక్తి కాయాల్సిన కాపు, నేను శరీర సంబంధంగా మాట్లాడలేదు, ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నా. ఆత్మ సంబంధమైన కాపు గలతీ 5లో సెలవిచ్చినట్లుగా ఆ ఫలాలు ఎక్కడండి? ఆత్మ ఫలాలు ఎక్కడండి? ఒక మనిషిలో ప్రార్థనకి వెళ్తుంటాడు, సాటి మనిషిని ప్రేమించలేడు. ఇదంటే దానికి పడదు, ఇదంటే వానికి పడదు, ఇరుగు పొరుగువానికి ఎవడంటే ఒకరికి పడదు. మైగా చూస్తే క్రైస్తవ కుటుంబాలు పొద్దున లేస్తే ప్రార్థన చేసేవాళ్ళు, ఇంటి ఎదురుంగదంటే ఇంటి ముందుకు పడదు, ఇంటి ముందంటే దానికి పడదు. ఒకరికొకరికి సంబంధం ఉండదండి. ప్రేమ ఆత్మఫలాల్లో మొట్టమొదటిగా చెప్పిన టాపిక్ ఏంటంటే ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువు సంఘం మీద చూపించిన ప్రేమ. ఈరోజు నీ ప్రేమలో నీవు బాప్తిసం తీసుకున్న వాడివైతే నీలో ఫలించాల్సిన మొట్టమొదటి ఫలము ప్రేమ. ఎక్కడ? ఎదుటోడు నీ విషయంలో తప్పు చేస్తే చూసి సహించలేవే. అదే దేవుడు నీ విషయంలో కూడా అట్లే ప్రవర్తించుంటే, ఎన్నోసార్లు దేవుడి మాట వినకుండా తిరిగావు, ఎన్నోసార్లు దేవుడు వద్దన్న పని చేసావు, ఎన్నోసార్లు దేవుని కోపం తెప్పించావు. నీ ఇంటి పక్కది, నీ ఇంటి ఎదురుగది, నీ ఇంటోడు, నీ ఇంట్లో ఒక మాట చెప్పినది వినకపోతే వాళ్ళ మీద సీరియస్ అయి కోపగించుకుంటున్నావే. దేవుడు కూడా నీ విషయంలో అలా ప్రవర్తిస్తే ఈరోజు భూమి మీద బ్రతికే ఛాన్స్ నీకు నాకు ఉందా? ఒక్కసారి ఆలోచన చేయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఆయన మేఘారుడై వస్తున్నాడు. వచ్చేసరికి ఏం చేయాలా మనం అంటే కాపు కాయాలి. ఆమేన్, హల్లెలూయా. ఒకసారి బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభునామని మహిమపరుస్తారా? కాపు కాయాలి. కాపు కాయాలంటే ముందు ఏం చేయాలి? చెట్టు నాటబడాలి. ఆమేన్, హల్లెలూయా. అది నాటితే అప్పుడు ఫలాలు ఫలిస్తుంది. నాటబడకపోతే ఫలాలు ఎట్లా ఫలిస్తుంది? యెషయా గ్రంథంలో అంటాడు, మనమంతా ఆయన నాటినటువంటి చెట్లమంట. చప్పలు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం. ఆయన నాటిన చెట్లము మనము. ఈ లోకానికి వచ్చి ఆయనకు వేరై మోడు బారిపోయి చిగురించలేక శాపగ్రస్తమై ఇరిగిపోవలసినటువంటి మనల్ని, తునిగిపోవలసిన మనల్ని పోతూ నాటి వెళ్ళాడు. మళ్ళా వచ్చేసరికి కాపు కొరకు ఎదురు చూస్తున్నాడు. కాపు లేదు. ఇప్పుడు కాపు లేని దాన్ని నువ్వేం చేస్తావో. నెంబర్ 2, సెకండ్, ఆయన కూడా అదే చేస్తున్నాడు. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది. మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తేనా ఆయన వచ్చి ఆయనతో పాటు నేను తీసుకుని వెళ్తాడు. చప్పలు కొట్టి ప్రభునామని మహిమపడదామా? మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించకపోతే ఏం చేస్తాడు? అర్ధాంతరంగా నరికి, నువ్వు ఏ విధంగా అయితే నీకు ఫలాలు ఫలించలేదని వాడు చెప్పిన సంవత్సరం కాపు, 6 నెలల కాపు, 2 నెలల కాపు, 2 సంవత్సరాల కాపు కాయలేదని నీకు ఎంత కోపం వస్తుందో ఆ చెట్టు మీద, ఆయన నాటిన చెట్లమైన మనము ఫలించకపోతే మన మీద కూడా ఆయన కోపం ఆ విధంగా ఉంటుంది. ఈ లోకములు మనిషి అన్నిట్లో ఫలిస్తున్నాడండి. చదువులో ఫలిస్తున్నారు, ఆస్తిలో ఫలిస్తున్నాడు, అంతస్తులో ఫలిస్తున్నాడు, సంవత్సరం అని ఇన్కమింగ్, సంవత్సరం అని ఆదాయం, సంవత్సరం అని పంట దిగుబడి, అన్నిట్లో వర్ధిల్లుతున్నాడు. కానీ దేవుని విషయంకి వచ్చేసరికి, దేవుని దగ్గరికి వచ్చేసరికి వానిలో కాపు లేదండి. వాడు చచ్చిపోయేలోపు బాప్తిసం లేదండి. వాడికి ప్రభు ప్రార్థన రాదండి. పైకి వచ్చి పనులు చేస్తాడు. ప్రభు ప్రార్థన రాదండి, బలలో చేస్తాడు. నా ప్రియ సంగమా, ఒక్కసారి ఆలోచన చేయి. నువ్వు చచ్చిపోయేలోపు ప్రభులో ఫలించకపోతే, క్రీస్తులో ఫలించకపోతే, కాగా ఎవడైనను యేసుక్రీస్తునందుని నెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, సమస్తము క్రొత్తవాయను. చప్పలు కొట్టి ప్రభునామని మహిమపడదాం. ఎన్నో నూతన సంవత్సరాలు నీ జీవితంలో దాటుకొని పోతున్నాయి. నీ బతుకు ఇంకా పాత ఆలోచనలు, పాత తలంపులు, పాత ప్రవర్తన, పాత మాట తీరు, పాత వ్యవహారము, నీ స్వభావం అంతా పాత రోత బ్రతుకే. నీలో క్రొత్తదనం ఎక్కడండి? నూతనదనం ఎక్కడండి? ఎప్పుడు నువ్వు కొత్త తిత్తిగా తయారు చేయబడేది? ఇంకా పాత తిత్తులోనే ఉంటే, పాత తిత్తులో క్రొత్త ద్రాక్షరసం పోస్తే తిత్తులు పగిలిపోయి చచ్చిపోతాయండి. నా ప్రియ సంగమా, జాగ్రత్తగా వినండి. అన్నిట్లో ఫలిస్తున్నాడు, దేవునిలో ఫలించలేకపోతున్నాడు.
ఈ 2025 సంవత్సరం వరకు నిన్ను ఎందుకు ఉంచాడో తెలుసా? ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఆయనలో ఫలిస్తే ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకొని వెళ్తాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఆయనలో ఫలించకపోతే అర్ధాంతరంగా మొహమాటం లేకుండా నరికివేయబడి అగ్నికి అప్పగిస్తాడు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఈ 2025 సంవత్సరం దేవుడు నీకు ఎందుకు ఇచ్చాడంటే ఆయనను సంపాదించుకో. యేసుక్రీస్తు లేని జీవితం, యేసుక్రీస్తులో ఫలించని ఏ జీవితము ఎప్పుడు ఎక్కడ రాలిపోతుందో తెలియదండి. ఈ లోకంలో మనిషి బ్రతకటానికి అన్నీ సంపాదించుకుంటున్నాడు. వాడు సంపాదించుకుంటున్నాడు, వాని పిల్లలకు కూడా పెడుతున్నాడు, పిల్లలకు కూడా పెడుతున్నాడు, తరతరాలకు తగినంతగా అన్నీ సంపాదించుకుంటున్నాడు. కానీ యేసుక్రీస్తును సంపాదించుకునే విషయంలో మనిషి నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఈ 2025 సంవత్సరంలో యేసయ్యను సంపాదించుకోకుండా పొరపాటున రేపొద్దున జరగకూడని ప్రమాదం ఏమైనా జరిగితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివే. ఈ లోకంలో బ్రతకాలంటే ఒక మనిషికి ఏం కావాలి చెప్పండి? ప్రధానంగా ఈ లోకంలో ఒక మనిషి బ్రతకాలంటే, వాడి చిటికెచ్చే పనులు జరగాలంటే ఏం కావాలి? భూమి మీద బ్రతకాలంటే ఒక మనిషికి డబ్బు అవసరం. భూమి మీద బ్రతకాలంటే ఒక మనిషికి డబ్బు చాలా ప్రాముఖ్యం. భూమి మీద బ్రతకటానికి డబ్బు ఎంత అవసరమో, ఈ లోక యాత్ర ముగించబడిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ డబ్బును సృష్టించిన యేసయ్య చాలా ప్రాముఖ్యమైన వాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. డబ్బుతో యేసయ్య దగ్గరికి వెళ్ళలేవు. నీ ఆస్తులు సంపాదించుకుని, అంతస్తులు సంపాదించుకొని ఆయన దగ్గరికి వెళ్ళలేవో. రక్షింపబడి మారు మనసు పొంది ఇటువంటి సువార్త కూడికల్లో బతుకులు మార్చబడి నువ్వు చచ్చిపోయే లోపు బాప్తిసం తీసుకొని ఫలాలు ఫలించి దేవునికి నమ్మకంగా ఆయన అలంకరించబడిన పెళ్లి కుమార్తెగా ఉంటే ఆయన వచ్చి నేను తీసుకుని వెళ్తాడు, లేకపోతే నరికి వేయబడతావు. కనుక ప్రియులారా, ఈ 2025 సంవత్సరాన్ని దేవునికి ఎందుకు ఇచ్చాడో తెలుసా? 24 సంవత్సరం అంతా ఫలించలే. భార్య కోసం ఫలించావు, భార్య కోసం ఫలించింది, భార్య భర్త కోసం ఫలించింది, ఒకరికొకరు ఫలించారు. పిల్లలు తల్లిదండ్రుల కొరకు వారి ఆశలు నెరవేర్చడానికి, నాయనా నేను చచ్చిపోయే లోపు నేను ఒక కలెక్టర్ను చూడాలరా, ఒక డాక్టర్ను చూడాలరా, ఒక ఎంప్లాయీని చూడాలరా, ఒక అది చూడాలరా, ఇది చూడాలరా. ఒకరి కొరకు ఒకరు ఫలించారండి. కానీ కుటుంబ దాంపత్య జీవితాన్ని ఏకము చేసిన యేసయ్యలో ఫలించలేకపోతున్నారు. కనుక ఈ 2025 సంవత్సరంలో యేసయ్య ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం, ఆయనను సంపాదించుకుందాం, ఆయన కొరకు ఫలిద్దాం. ఆయన మరల రాబోతున్నాడు, ఆ నిత్య రాజ్యానికి ఆయనతో పాటు వెళ్దాం. దైవజనుడి యొక్క విలువ అర్థం చేసుకో. వెళ్తుండగా దైవజనుడు పాదధూళి దులిపి వేయమన్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో ఈ మాటలు నేను వినలేదయ్యా, నువ్వు ఎక్కడ మాట మారుస్తావో అప్పుడు ఏం చేస్తాడంటే, ఇదిగో పాదధూళి వచ్చేసేయి. పైకి వస్తే 2025 సంవత్సరం జనవరి 13, 14 తారీఖులో ఈ ప్రాంతానికి దైవజనుని పంపించానా లేదా? పంపించావయ్యా. వీరు సువార్త ప్రకటించారా లేదా? ప్రకటించారయ్యా. చెప్పినప్పుడు ఎంతమంది బతుకులు మార్చుకున్నారు? కొంతమంది అయ్యా. ఎంతమంది విచ్చలవిడిగా తిరుగుతున్నాడు? కోకొల్లలయ్యా. ఇదే గినక ఇక్కడ సువార్త కుడికలు కాకుండా, ప్రార్థన లేకుండా, చెక్క భజనం, డ్యాన్సులో బట్టలు ఇప్పుకొని ఎగులేసడం అయితే ఈ ప్రాంతం అంతా నిండదా అండి? దేని కొరకు నువ్వు సమయాన్ని ఇస్తున్నావు? ఇదే ప్రార్థన మీటికలు కాకుండా ఏ చెక్క భజనో, లేకపోతే ఏ భోగన్ డ్యాన్సులో, లేకపోతే ఏ పాప సంబంధమైనవో ఇది జరుగుతుంటే ఇంట్లో కూర్చుంటావా? నువ్వు కండ్లకు ఒత్తిలేసుకొని చూస్తావే, తప్పించుకోలేవు. చచ్చిపోయిన తర్వాత ఈ మాటలన్నీ దేవుడు అక్కడ అడుగుతాడు. కనుక నా ప్రియులారా, ఈ 2025 సంవత్సరంలో నేను నిన్ననే చెప్పాను కదా, ఎవరున్నా రాకున్నా, ఎవరు వచ్చినా లేకున్నా నా పని నేను, నా కర్తవ్యాన్ని ముగించుకొని వెళ్తా. రేపు పొద్దున నీ మీద ఆ భారం ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి హృదయాల్లో ఫలభరితంగా మార్చి నడిపించునుగాక. ఆయన మరలా వస్తున్నప్పుడు మనం అలంకరించబడి, మనం సిద్ధపరచబడి ప్రభు ఉండే స్థలానికి మనము చేరుదుముగాక. ఆమేన్. హల్లెలూయా.